హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కౌశికి బాబు డిఎన్ఏ రిపోర్ట్స్ మిస్ మ్యాచ్ అవ్వడంతో ఆదిలక్ష్మి కౌశికిని, చూడు కౌశికి, ఈ బాబు నీ బాబు కాదు, నీ కన్న కొడుకు కాదు అని నిరూపితమైంది. కాబట్టి వీణ్ణి అనాథ శరణాలయంలో వదిలి వచ్చేసేయ్ అని కౌశికి వాళ్ళ అత్తయ్య కౌశికిని మందలిస్తూ ఉంటుంది. కౌశికి ఆపండి అత్తయ్య అని గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. చూడండి, మీరు చెప్పినా చెప్పకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, నాకు దేవుడే ఎదురుగా వచ్చి ఈ డిఎన్ఏ రిపోర్ట్సే సాక్ష్యం అని చెప్పినా నేను నమ్మను. వీడు నా కన్న బిడ్డ, నా కన్న కొడుకు, మా నాన్న మధుకర్ వీడు. నాకు తెలుసు, నా బాబు గురించి ఈ డిఎన్ఏ టెస్టులు కాదు కదా, ఇంకా ఏ సాక్ష్యం చూపించినా నేను నమ్మను. నా బాబు నా దగ్గరే పెరుగుతాడు, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అని చెప్పి కౌశికి బాబుని తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ లాక్ వేసేసుకుంటుంది. ఇంకా పాపం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాధపడుతూ ఉంటారు. సురేష్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, చూడమ్మా, నీ లేనిపోని అనుమానాలతో కౌశికి మనసుని ఇంకా ఇంకా బాధ పెట్టద్దు. సరే, నీ మనవడు కాదు అంటున్నావు కదా, ఇంకా మనకి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు కదా, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను అని చెప్పి ఇంకా సురేష్ వాళ్ళ అమ్మని పంపించేస్తాడు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, పెద్దల మాట అంటేనే గౌరవం లేదని చెప్పి ఆదిలక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే జగదాత్రి, పిన్ని గారు ఒక్క నిమిషం చూడండి, డిఎన్ఏ రిపోర్ట్స్లో ఏదో పొరపాటు జరిగింది, మీకు అది మేము క్లారిటీ తెస్తాం. డిఎన్ఏ రిపోర్ట్స్ ఫేక్గా వచ్చాయని, అవి అబద్ధమని మేము నిరూపిస్తాం, మీరు కంగారు పడకండి, మాకు 1 డే టైం ఇవ్వండి అని చెప్పి జగదాత్రి కేదార్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఎవరైతే డిఎన్ఏ రిపోర్ట్స్ తెచ్చారో డెలివరీ అతను అప్పుడే అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే జగదాత్రి అతన్ని ఆపుతుంది. చూడండి, మీరు హాస్పిటల్ నుండి వచ్చిన డెలివరీ వాళ్ళే కదా, నిజం చెప్పండి, అసలు ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ ఒరిజినలా లేకపోతే మీకెవరైనా మార్చమని చెప్పారా అని అడుగుతుంది. మేడం, అంటే అది అని చెప్పి నీళ్లు నములుతూ ఉంటాడు ఆ కొరియర్కి వచ్చిన అతను. ఇంకా డెలివరీ బాయ్కి గన్ చూపిస్తుంది జగదాత్రి. చూడు, మేము ఎవరో నీకు తెలీదు, నిజం చెప్తావా లేకపోతే మీ హాస్పిటల్ని తప్పుడు డిఎన్ఏ రిపోర్ట్స్ని ఇష్యూ చేసినందుకు సీజ్ చేయమంటావా, చెప్పు అని గట్టిగా అడుగుతారు. మేడం, చెప్తాను మేడం, మాకు ఒక అతను వచ్చి మమ్మల్ని బెదిరించాడు మేడం, మా డాక్టర్ని బెదిరించేసరికి ఇలా జరిగింది మేడం అని చెప్పి కావాలని యువరాజే డిఎన్ఏ రిపోర్ట్స్ని తప్పుగా సృష్టించాడని క్లియర్గా తెలుసుకుంటారు జగదాత్రి అండ్ కేదార్. అంటే ఇది వాడి పనా, ఖచ్చితంగా యువరాజ్ని ఇవాళ ఇంటి ముందు పెట్టాలి అని చెప్పి జగదాత్రి కేదార్ ఇంటికి బయలుదేరతారు. కరెక్ట్గా అప్పుడే సాధు నాయక్ జగదాత్రి కేదార్కి కాల్ చేస్తారు. జగదాత్రి, జై హింద్ సార్ అని అంటుంది. జై హింద్ జేడి, ఎమర్జెంట్ సిచ్యువేషన్, అర్జెంట్ ఇష్యూ కేస్ ఒకటి వచ్చింది, సో దాన్ని మీరే సాల్వ్ చేయాలి, మనకి ఎక్కువ టైం కూడా లేదు జేడి అని అంటారు సాధు నాయక్. ఏ కేస్ సార్ అని అంటారు. మన సిటీ అవుట్స్కర్ట్స్లో ఒక క్యాబ్ సజీవ దహనం అయిపోయింది, ఆ క్యాబ్లో ఉన్న డ్రైవర్ మొత్తం స్కెలిటన్ ఒక్కటే మిగిలింది, మొత్తం బర్న్ అయిపోయింది. సో అసలు అది మర్డరా లేకపోతే ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్ అనేది నువ్వే కనిపెట్టాలి. ఈ కేస్ని డీజీపీ గారు చాలా స్పెషల్గా తీసుకోమన్నారు, ఎందుకంటే ఆ డ్రైవర్ డీజీపీ గారి డ్రైవరే. సో ఈ కేసుని నువ్వైతేనే ఫాస్ట్గా సాల్వ్ చేస్తావని నేను నమ్ముతున్నాను అని చెప్తారు సాధు నాయక్. ఓకే సార్, ఇప్పుడే బయలుదేరుతాం, జై హింద్ సార్ అని కేడీతో, కేడీ, మనం డిఎన్ఏ రిపోర్ట్స్ గురించి ఈవినింగ్ వచ్చి చెప్దాం, ఎలాగో పిన్ని గారు మన మాటపై నమ్మకం ఉంచారు, ఇప్పుడు వెంటనే మనం వెళ్ళి కేస్ సాల్వ్ చేయాలి అని చెప్పి ఇంకా ఎక్కడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో ఆ స్పాట్కి బయలుదేరుతారు జేడీ అండ్ కేడీ. జేడీ, కేడీ స్పాట్కి రీచ్ అవుతారు. ఆ క్యాబ్ మొత్తాన్ని గమనిస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా రమ్య అయితే చెప్తూ ఉంటుంది, మేడం, ఇక్కడికి వచ్చి చూసేసరికి చెట్టుకు గుద్దుకుని ఉంది అండ్ ఈ డ్రైవర్ మొత్తం బర్న్అవుట్ అయిపోయాడు, అతనికి కనీసం ఫింగర్ ప్రింట్స్ కానీ హెయిర్ ఫాలికల్స్ కానీ కనీసం కొంచెం కూడా శాంపిల్ దొరకలేదు మేడం అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంకా అప్పుడే జేడీ ఒక స్టిక్ తీసుకొని మొత్తం ఆ స్కెల్టన్ చుట్టుపక్కలంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. తనకి డీజిల్ స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. సో వెంటనే అర్థమవుతుంది జేడీకి, ఇది మర్డరా లేకపోతే యాక్సిడెంట్ అర్థం కావట్లేదు, బట్ 90% ఇది యాక్సిడెంట్ అని అనిపిస్తుంది మేడం అని అంటారు రమ్య. లేదు, ఇట్స్ అన్ ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని చెప్తుంది జేడీ. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ షాక్ అయిపోతారు. జేడీ, ఎలా చెప్తున్నావు
అని అడుగుతారు కేడి. చూడు జేడి, ఒకసారి స్మెల్ గమనించావా? కార్ కాలిపోయాక మనిషి తగలపడలేదు, యాక్సిడెంట్ చేశాక కావాలనే మనిషిని కాల్చేశారు. ఇక్కడ చూసావా, పెట్రోల్ ఇంకా మిగిలే ఉంది, డీజిల్ స్మెల్ కూడా వస్తోంది. సో ఇట్స్ క్లియర్, ఎవరో మర్డర్ చేశారు. అది ఎవరనేది తెలుసుకోవాలి. రమ్య, అసలు ఇతను ఎవరు? ఈ డ్రైవర్ ఫోన్ నెంబర్ ఏంటి? ఆ కాంటాక్ట్ లిస్ట్ ఏంటి? ముందు ఎవరితో టచ్లో ఉన్నాడు? వాట్సాప్ మెసేజెస్లో ఎవరితో చాట్ చేశాడు? ఎవరెవరు ఇతని ఫ్రీక్వెంట్ కాంటాక్టర్స్? వాళ్ళందరూ స్టేషన్కి రావాలి. సో గెట్ ఫాస్ట్ అని చెప్పి జేడీకేడి ఇద్దరు ఇంకా పోలీస్ స్టేషన్కి బయలుదేరుతూ ఉంటారు. కరెక్ట్గా ఇద్దరు కారులో వెళ్తూ ఉంటే అక్కడ ఒక అమ్మాయి బిల్డింగ్ పై నుండి కిందకి దూకేయాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా జేడి దూరం నుండి చూసి, జేడి కారాపు, ఆ అమ్మాయి తను తను మన జూనియర్ యామిని కదా అని అంటారు. అవును దాత్రి, తను అలాగే కనిపిస్తోంది. ఏయ్ యామిని అని చెప్పి ఇంకా ఎలా అయితే ఆ యామిని, న్యూ క్యారెక్టర్ యామిని దూకేయాలని ప్రయత్నిస్తూ ఉంటే వెంటనే జేడీకేడి వెళ్ళి యామినిని కాపాడతారు. యామిని, నీకు పిచ్చా అని గట్టిగా అరుస్తుంది జేడి. ఎవరు మీరు? నన్ను ఎందుకు ఆపుతున్నారు అని ఏడుస్తూ ఉంటుంది యామిని. వెంటనే మాస్క్ తీస్తారనమాట జేడి. ధాత్రి అక్క అని అంటుంది. అవును, నువ్వు కాలేజ్లో చదివేటప్పుడు నా జూనియర్, అన్నిట్లో టాప్గా, తెలివిగా, స్మార్ట్గా ఉండేదానివి. నీకు మెడల్స్ కూడా వచ్చాయి. అలాంటిది నువ్వెందుకు ఇలాంటి పని చేస్తున్నావు? ఎందుకు చావుని కోరుకుంటున్నావు అని అడుగుతారు జేడి. ప్లీజ్ దాత్రి, నన్ను ఈ విషయంలో ఆపద్దు, నేను చచ్చిపోవాల్సిందే అని అంటారు. అసలు నీకేం కష్టం వచ్చింది అని గట్టిగా అడుగుతారు. అవన్నీ మీకు చెప్పాలి అంటే ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. తన పేరు మహేష్. తను నేను గాఢంగా ప్రేమించుకున్నాం. మేము ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని, పెళ్లి గురించి మాట్లాడాలని కూడా చాలాసార్లు ఆలోచించాం. కానీ ఒక బ్లాక్మెయిలర్ గాడు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశాడు. మేమిద్దరం క్లోజ్గా ఉన్న ఫొటోస్ తీసుకొని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాము, మీరు ఏం చేస్తారో చూస్తాము, ఈ వీడియోస్ అన్నీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తాము అని చెప్పి నన్ను బెదిరించాడు. అందుకే వాడి బెదిరింపులకి తట్టుకోలేక చచ్చిపోవాలనుకున్నాను అని అంటుంది యామిని. చూడు, ప్రతి సమస్యకి చావే పరిష్కారం అనుకుంటే ఈ లోకమంతా శ్మశానంగా మారిపోతుంది. కాబట్టి ధైర్యంగా ఉండు, నువ్వు ఇంటికి బయలుదేరు, మీదిన్నంతా నేను చూసుకుంటాను. సరే, ఆ బ్లాక్మెయిలర్ ఎవరో వాడి ఫోటో ఇవ్వు, నేను చూసుకుంటాను కదా అని చెప్పి చెప్తారు. ఏమో తెలీదు, ఫోన్ చేసి బెదిరించేవాడు, అంతకుమించి వాడి ప్రూఫ్ ఒక్కటి కూడా నా దగ్గర లేదు అని బాధపడుతూ ఉంటుంది ఇంకా యామిని. ఓకే, మేము చూసుకుంటాం, నువ్వు ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు జేడీకేడి పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతారు. సో అసలు చనిపోయిన డ్రైవర్, క్యాబ్లో మొత్తం సజీవ దహనం అయిపోయినా అసలు ఆ డ్రైవర్ ఎవడు, వాడు ఎలా ఉంటాడు, అసలు వాడి నెంబర్ ఏంటి, వాడి డీటెయిల్స్, వాడి ఫ్యామిలీ లిస్ట్ ఏంటి, ఎవరితో అతని కాంటాక్ట్లో ఉన్నాడు, అవన్నీ డీటెయిల్స్ అని తెప్పించుకుంటుందన్నమాట జేడి. సో అతని ఫోటో చూస్తుంది. అతని పేరు నరేష్. సో ఇంకా నరేష్ అయితే మొత్తం చూస్తూ, అతను ఒక క్యాబ్ డ్రైవర్, తనదే ఓన్ క్యాబ్ని కొనుక్కొని డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు సెటిల్మెంట్లకి రౌడీయిజం కూడా చేస్తూ ఉంటాడు అని చెప్పి కిరణ్, రమ్య బ్రీఫింగ్ ఇస్తూ ఉంటారు. సో మేడం, ఒకవేళ ఇతను రౌడీ కాబట్టి ఇతనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా రౌడీలో శత్రువులు ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా చేయించిన ప్లాన్ ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటారు. నో కిరణ్, అతని కాంటాక్ట్ లిస్ట్ ఎక్కడా అని అడుగుతారు. ఇంకా కాంటాక్ట్ లిస్ట్ తీసుకొని చూడగానే అలా ఇంకా చాలా ఒక కాల్తో మాత్రం ఎక్కువగా మాట్లాడుతున్నట్టు కనబడుతుంది. చూస్తుందన్నమాట జేడి. ఇదేంటి ఇంత ఫ్రీక్వెంట్గా ఈ కాల్ మాట్లాడుతున్నారు, ఈ అమ్మాయి నంబర్ ఎవరో చెప్పండి, అసలు ఎవరో తను చెప్పండి అని చెప్పి జేడి కనుక్కుంటుంది. మేడం, తన గురించి డీటెయిల్స్ తెలిసాయి, తన పేరు యామిని మేడం అని అంటారు. వాట్, యామినీనా అని ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఇంకా చూస్తూ ఉండిపోతుంది జేడి. ఇదే ఇలా ఉండగా కౌశికి వాళ్ళ బాబు ఇంకా పాపం చాలా బాధపడుతూ రూమ్లోనే కూర్చొని ఉంటే సుధాకర్ కౌశికి దగ్గరికి వస్తారు. అమ్మ కౌశికి రామ్మ అని చెప్పి హాల్లోకి తీసుకువస్తారు. నిషిక, వైజయంతి చూస్తూ ఉంటారు. ఏంటి తన్ని బయటికి తీసుకొస్తున్నారు, బాబుని అనాథ శరణాలయంలో అప్పచెప్పమంటే చెప్పటం లేదు మీ కౌశికి అని చెప్పి వైజయంతి తేడాగా మాట్లాడుతూ ఉంటుంది.
అయినా ఈ ఇంటి వారసుడిగా ఒక అనాథ పిల్లాన్ని చేస్తావా ఏంటి అని అంటుంది వైజయంతి. వైజయంతి అని చెయ్యి పైకెత్తి చెంప పగలగొడతారు సుధాకర్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వైజయంతి. మావయ్య గారు అని అంటారు. వద్దు, ఎవ్వరూ మాట్లాడద్దు, మాట్లాడే అర్హత ఎవ్వరికీ లేదు. కేవలం ఒక రిపోర్ట్లు చూసి మా కౌశికి బాబుని శంకిస్తున్నారు. అసలు మనుషులు మానవత్వం అనేది చచ్చిపోయింది. మీరు నమ్మినా నమ్మకపోయినా వీడు మా వారసుడు. మా అన్నయ్య చనిపోయిన తర్వాత కౌశికి బిడ్డగా పుట్టాడు. ఇది మేము నమ్ముతున్నాం. మీ నమ్మకాలతో మాకు పనిలేదు. అమ్మ కౌశికి, రామ్మ, నువ్వు భోజనమే చేయలేదు, భోజనం చేద్దురా, నేను బాబుని ఎత్తుకుంటాను అని చెప్పి పాపం బాబుని ఎత్తుకొని ఆడిస్తూ ఇంకా భోజనం చేయమంటారు కౌశికిని సుధాకర్. ఇదంతా చూస్తూ ఎంత చెప్పినా వీళ్ళలో మార్పే రాలేదు. కౌశికి వదిన పిచ్చిదైపోతుందనుకుంటే వదిన స్ట్రాంగ్గా వీడు నా బాబే అని చెప్తుంది. మావయ్య గారు వంత పాడుతున్నారు అని అంటుంది నిషిక. అవునమ్మి, వీళ్ళిద్దరిని చూస్తుంటే ఇంకా నాకు క్లారిటీ వచ్చేసింది. ఏం చేసినా బాబుని వీళ్ళ దగ్గర నుండి దూరం చేయలేమని అని చెప్పి చాలా కుళ్ళుతో చూస్తూ ఉంటారనమాట నిషిక అండ్ వైజయంతి కౌశికి బాబు సుధాకర్ వైపు. ఇది ఇలా ఉండగా జేడి యామినీనే ఆ డ్రైవర్తో కాంటాక్ట్లో ఉంది అని తెలుసుకొని కాల్ డేటా మొత్తం తీపిస్తుంది. ఇంకా తీపించిన తర్వాత అదంతా ఇంకా కాల్స్ డేటాస్ మొత్తం వాట్సాప్ చాట్ ఇదంతా చూసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చేస్తుందనమాట జేడీకి. ఇంకా వెంటనే మనం వెయిట్ చేయకూడదు కేదార్, మన పని మనం చేయాలి అని చెప్పి వెంటనే ఇంకా యామినికి కాల్ చేస్తారు. ఏంటి ఎవరు అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది యామిని. హలో యామిని, నేను జేడీని, అదే జగదాత్రిని అని అంటారు. చెప్పు జగదాత్రి అని అంటారు. నేను ఒక ప్లేస్కి పిలుస్తాను, ఎందుకంటే నీ కేసుని నేను సాల్వ్ చేయాలనుకుంటున్నాను, వాడిని నేను అడ్డు తొలగించాలనుకుంటున్నాను. నువ్వు వస్తావా లేకపోతే నన్ను రమ్మంటావా అని అడుగుతారు. ఒక్కసారిగా ఆ యామిని న్యూ క్యారెక్టర్ యామిని షాక్ అయిపోతుంది. జెడి, నేనేదో బాధలో ఉన్నానని నీతో నా విషయాలన్నీ చెప్పుకున్నాను, అంతేకాని ఇప్పుడు అలాంటి కేసేమీ అక్కర్లేదు అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తుంది యామిని. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెంటనే పరుగున బయటికి వచ్చి చూసేసరికి అక్కడ జేడి అండ్ కేడి చేతులు కట్టుకొని నిలబడి ఉంటారు. ఒక్కసారిగా యామిని షాక్ అయిపోతుంది. ఏంటి షాక్ అయిపోయావా? మేము కనిపెట్టలేమనుకున్నావా కేడి అని అంటారు. ఇంకా వెంటనే కిరణ్ అని పిలిచేసరికి రమ్య వాళ్ళందరూ వచ్చి ఇంకా తన్ని చేతులు పట్టుకొని వెంటనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు. ఎందుకు నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు? నేనేం తప్పు చేశాను అని అడుగుతుంది యామిని. అసలు తప్పు చేసిందే నువ్వు యామిని అని గట్టిగా అరుస్తుంది జేడి. ఒక్కసారిగా యామిని షాక్ అయిపోతుంది. అందరూ అలా చూస్తూ ఉంటారు. నీకు అనుకూలంగా నువ్వు భలే కథని అల్లి నాకు చెప్పావు, ఇప్పుడు జరిగిన స్టోరీ ఏంటో నన్ను చెప్పమంటావా అని చెప్పడం స్టార్ట్ చేస్తుంది జేడి. యామిని, నువ్వు ఒక అబ్బాయిని ప్రేమించావు, ఆ అబ్బాయి నిన్ను ప్రేమించాడు, అక్కడి వరకు కరెక్టే. నువ్వు మహేష్ అనే అబ్బాయిని ప్రేమించి అతను నిన్ను ప్రేమించి ఇద్దరు పెళ్లి వరకు వెళ్ళాలనుకొని క్లోజ్ అయ్యారు. అది ఇదిగో ఈ చనిపోయిన డ్రైవర్ నరేష్ దొంగతనంగా వీడియో తీసుకున్నాడు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రిచ్ అవ్వడంతో మిమ్మల్ని బెదిరించడం స్టార్ట్ చేశాడు. ఈ వీడియోలు బయట పడితే మీ పరువు పోతుంది అని నిన్ను రోజు కొంచెం డబ్బులు అడిగేవాడు. కానీ ఒకరోజు మాత్రం నిన్ను కావాలని తన దగ్గరికి రావాలని అడిగాడు. అప్పుడు నీకు చాలా కోపం వచ్చింది. ఎలా అయినా వీడిని వదిలించుకోవాలి, నేను అలాంటి దాన్ని కాదు అని చెప్పి వాడిని బ్రతిమలాడావు. కానీ వాడు ఒప్పుకోలేదు. ఈరోజు నువ్వు నాతో రాకపోతే నీ బండారమంతా, నీ వీడియోస్ అన్నీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతాయని నిన్ను వాడు బెదిరించాడు. తప్పక నువ్వు వాడితో పాటు వెళ్ళావు. వాడు చెప్పినట్లు ఒక లొకేషన్కి వెళ్తే వాడు నిన్ను వాడి క్యాబ్లో అవుట్స్కట్స్కి తీసుకువెళ్ళాడు. కానీ వాడికి, ఆ చనిపోయిన నరేష్కి, క్యాబ్ డ్రైవర్కి తెలియని విషయం ఏంటి అంటే నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ ఇద్దరూ కలిసి ఒక ప్లాన్ వేశారని. ఎప్పుడైతే నువ్వు చనిపోయిన క్యాబ్ డ్రైవర్ అవుట్స్కట్స్కి రీచ్ అయ్యారో అదే టైంకి నువ్వు వెంటనే బ్యాక్ సీట్కి మారుతానని చెప్పావు. బ్యాక్ సీట్లో మారి వెనకాల సీట్లో కూర్చొని నీ చున్నీ తీసి వాడి గొంతుకు వేసి వాడిని ఊపిరాడకుండా చేసి క్యాబ్ డ్రైవర్ని చంపేశావు.
కానీ ఒక్కసారి నువ్వు మర్డర్ చేశావని తెలిస్తే నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడ ఇరుక్కుంటారోనని అక్కడే దగ్గరలో ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుకి యాక్సిడెంట్ చేయించి మీరు ఈ కార్ని కాల్ చేశారు. ఇదే కదా జరిగింది అని అంటుంది జేడీ. ఒక్కసారిగా యామినికి చెమటలు పడుతూ ఉంటాయి. అంటే అని అంటుంది. షటప్, నీ కాల్ రికార్డ్స్, డ్రైవర్ కాల్ రికార్డ్స్ మొత్తం బయట పెడితే తెలిసిన నిజం ఇది. చూడు యామిని, 1, చట్టాన్ని నీ చేతిలోకి తీసుకోకూడదు. ఒక నిండు ప్రాణాన్ని అస్సలు బలి తీసుకోకూడదు. వాడు నిన్ను బెదిరించినప్పుడు, నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నప్పుడు నువ్వు ఆశ్రయించాల్సింది పోలీసులని. మేమున్నాం కదా, మీకు రక్షణగా మేముంటాం కదా. ఒక్కసారి మాతో నువ్వు ఈ విషయాన్ని షేర్ చేసుకుంటే ప్రాబ్లమ్ని మేము సాల్వ్ చేసేవాళ్ళం. వాడిని కొట్టి భయపెట్టి ప్రూఫ్స్ అన్నీ మేము కలెక్ట్ చేసుకునేవాళ్ళం. నువ్వు పర్సనల్గా కాంటాక్ట్ అయినా సరిపోయేది. అంతేకాని నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ కలిసి ఒక నిండు ప్రాణాన్ని చంపేశారు. వాడు డబ్బుల కోసం నిన్ను బెదిరించాడు, తర్వాత వేరే విధంగా ఆలోచించాడు. కానీ వాడి ఫ్యామిలీ ఇప్పుడు రోడ్డున పడింది. వాడిని చంపినందుకు నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. నిజమే, ఆ డ్రైవర్ చేసింది తప్పే. కానీ చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోవడం ఇంకా పెద్ద తప్పు యామిని అని చెప్తుంది జేడీ. ఇంకా యామిని ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏడ్చినా ప్రయోజనం లేదు. ఇలాంటివి మర్డర్ చేసే ముందు నువ్వు ఏడవాలి. సో నీ బాయ్ ఫ్రెండ్ మహేష్ కూడా వచ్చాడు. ఇద్దరు కలిసి జైలుకు వెళ్ళండి అని చెప్పి ఇంకా హ్యాండ్ కప్స్ వేసి అసలైన కల్ప్రిట్ యామిని అని తెలుసుకొని వాళ్ళని జైల్లో పెడుతుంది జేడీ. అలా కొత్త కేస్ సాల్వ్ అయిపోతుంది. సాధు నాయక్ జేడీని మళ్ళీ అప్రిషియేట్ చేస్తారు. వెల్ డన్ జేడీ అని చెప్పి ఇంకా కేస్ సాల్వ్ అయిపోయినందుకు అందరూ హ్యాపీగా ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.